నేను ఈ స్టడీస్ అండ్ జాబ్ 2 అనేటువంటిది ఇప్పుడే నుంచే కాదు మేడం. నేను పోలీస్ కానిస్టేబుల్ ఉన్నప్పటి నుంచి కూడా టాకిల్ చేయటం అనేటువంటిది జరిగింది. అదే మనకి ఆహ్, ఏ జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, మనం డిమాండ్ ఆఫ్ ద జాబ్ అనేటువంటిది ఏ టైమింగ్స్‌లో ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ప్రాపర్‌గా అసెస్ చేసుకోవాలి ఒకటి. రెండోదేంటంటే మనకి టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఎ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ మేడం. ఆ టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా మైక్రో షెడ్యూలింగ్ అండ్ మైక్రో షెడ్యూలింగ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్‌గా ఒక యాస్పిరెంట్ ఫుల్ టైమ్ కూర్చొని చదువుతున్నటువంటి యాస్పిరెంట్ ఫోకస్‌గా ఒక 10 అవర్స్ చదువుతారనుకుంటే, సో, ఆ వీక్ మొత్తం ఒక 6 డేస్ 60 గంటలు చదువుతారు. 6 డేస్ చదివితే 60 గంటలు చదువుతారు. అదే 8 అవర్స్ జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎఫిషియెంట్‌గా డైలీ ఒక 5 అవర్స్‌ని ఇవ్వగలుగుతారు. వాళ్ళు జాబ్ చేస్తూనే 5 అవర్స్‌ని. ఈ 5 అవర్స్ 6, 5లు 30 గంటలు వాళ్ళు ఆ 6 డేస్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే వీకెండ్ ఉంటుందో, ఆ వీకెండ్‌ని బాగా ప్లాన్ చేసుకోవాలి. వీకెండ్‌లో మనం ఎక్కువ టైం ఒక 10 అవర్స్ ఇంకా ఎక్కువ 12 అవర్స్ కూడా మనం ఇస్తే అప్పుడు ఒక 42 అవర్స్ అనేటువంటిది అవుతది. అంటే రెగ్యులర్‌గా చదివే వాళ్ళకి, వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ అనేటువంటిదే ఉంటుందనమాట. అంటే ఒక 18 అవర్స్. అయితే ఈ 18 అవర్స్‌ని కూడా మనం ఎలా చేయొచ్చు అనంటే, మనం జర్నీ టైమ్‌లో ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్‌కెళ్తున్నాము ఇట్లా జర్నీ టైమ్‌లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసుకోవచ్చు. లేదా కరెంట్ అఫైర్స్ పాడ్‌కాస్ట్ అనేటువంటిది వినొచ్చు. తర్వాత ఇప్పుడు వేరియస్ యాప్స్ అనేటువంటివి వచ్చాయి. ఎవ్రీ యాప్‌లో కూడా పీడీఎఫ్ రీడర్ అనేటువంటిది వచ్చేసింది. ఆ పీడీఎఫ్ రీడర్‌ని గనక మనం ఆ యాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మెటీరియల్స్‌ని గనక దానిలో ఇస్తే అది రీడింగ్ అలౌడ్ అనేటువంటిది వస్తుంటది. దాంతో పాటుగా మనం ఏం చేయొచ్చనంటే సాఫ్ట్ కాపీస్ ఇప్పుడు అన్ని బుక్స్‌కి సాఫ్ట్ కాపీస్ అనేటువంటివి ఉండటం అనేటువంటిది జరిగింది. ఈ సాఫ్ట్ కాపీస్ పెట్టుకొని నేను బేసిక్‌గా ఏం చేసేవాడినంటే మనం వర్క్ చేస్తున్నా గానీ కొన్నిసార్లు టైర్డ్ అయిపోతాం. వి నీడ్ బ్రేక్. ఆ బ్రేక్‌లో ఏంటంటే 2, 3 క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సీసాట్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఎంసీక్యూ క్వెషన్స్‌ని. సో, ఆ 10 మినిట్స్ బ్రేక్‌లో మనం ఆ విధంగా చేయొచ్చు. ఇలా ఎఫిషియెంట్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ అనేటువంటి దాన్ని చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇంకొకటి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే, మనం గనక ఎర్లీ మార్నింగ్ 3:30కి గనక వేకప్ మార్నింగ్ లేవగలిగితే మనకి ఆ మంత్ మొత్తంలో ఒక 90 అవర్స్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి డేకి. సో, నేను 3:30కి అనేటువంటిది లేవటం జరిగేది. ఎర్లీ మార్నింగ్ నిద్ర మేలుకోవటం. 3:30కి మేలుకోవటం వల్ల నాకు 3 అవర్స్, 4 అవర్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయ్యాయి. సో, ఈ యాక్టివిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేటువంటిది.